Hello everyone, in this video we are going to discuss important questions from mechanical properties of solid. Okay, so ఈ వీడియో మీకు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఓకే, సో ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరు స్టూడెంట్స్ కి కూడా ఈక్వల్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ ఇద్దరు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏపీ ఎంసెట్ కి మీరు అపియర్ అవుతున్నా, టిఎస్ ఎంసెట్ కి అపియర్ అవుతున్నా కూడా ఈక్వల్ గా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సి ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్టయితే మినిమం 1 మార్క్ అండ్ మాక్సిమం 2 మార్క్స్. బట్ ఎప్పుడైనా సరే మనం చూసుకున్నట్టయితే మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ అండ్ ఫ్లూయిడ్స్ లో నుంచి టోటల్ గా 3 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ దీంట్లో నుంచి 1 క్వశ్చన్ వస్తే మీకు ఫ్లూయిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తే ఫ్లూయిడ్ లో 1 క్వశ్చన్ వస్తుంది. సో యావరేజ్ గా మనకి ఎప్పుడు చూసుకున్నా 3 మార్క్స్ ఈ రెండు టాపిక్స్ లో కలిపేసి ఉంటాయి. ఓకే, సో మీకు ఒకవేళ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కావాలనుకున్నా, సిలబస్ పీడిఎఫ్ కావాలనుకున్నా మన యొక్క వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. sadhuvbidda.com కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే సి ఏ బాల్ ఈస్ ఫాలింగ్ ఇన్ ఏ లేక్. ఓకే, సో సిమిలర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ కూడా మన యొక్క ఎంసెట్ లో సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనకి వచ్చింది. ఓకే, ఈ క్వశ్చన్ మన యొక్క చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో నుండి మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము. ఓకే, సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో నుండి మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము. సిమిలర్ క్వశ్చన్ ఎంసెట్ లో కూడా వచ్చింది, అది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఏ బాల్ ఈస్ ఫాలింగ్ ఇన్ ఏ లేక్ ఆఫ్ డెప్త్. ఓకే, సో ఒక బాల్ ఫాల్ అవుతుంది, డెప్త్ ఆ యొక్క లేక్ యొక్క డెప్త్ మనం చూసుకున్నట్టయితే 200 మీటర్స్. ఓకే, సో 200 మీటర్స్ అని అంటున్నారు, విచ్ ఈస్ ఈక్వల్స్ టు హెచ్ అని మనం ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. క్రియేట్స్ ఏ డిక్రీజ్ ఆఫ్ 0.1% ఇన్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ ద బాటమ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, 0.1% అక్కడ మనకి వాల్యూమ్ లో ఇక్కడ డిక్రీజ్ చేస్తుంది. ఇట్ మీన్స్ దట్ డెల్టా వి. ఓకే, సో డెల్టా వి అపాన్ వి ఈజ్ ఈక్వల్స్ టు 0.1. ఓకే, సో 0.1 ఇన్ పర్సెంటేజ్ the bulk modulus material of the ball will be. okay, so మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైనల్ గా బల్క్ మాడ్యులస్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో బల్క్ మాడ్యులస్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో బల్క్ మాడ్యులస్ యొక్క ఫార్ములా మనం చూసుకున్నట్టయితే డెల్టా పి అపాన్ డెల్టా వి అపాన్ వి. ఓకే, సో దీంతో మనం ఇక్కడ బల్క్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో మనకి కావాల్సింది ఏంటి, బల్క్ మాడ్యులస్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ప్రెషర్ కావాలి, దాని తర్వాత ఈ చేంజ్ ఇన్ ఇది కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం P ని ఇలా రాసుకోవచ్చు, దట్ ఈస్ రో GH గా రాసుకోవచ్చు. అండ్ ఈ వాల్యూ మనకి ఇచ్చేసారు 0.1 అపాన్ 100. ఓకే, 0.1 అపాన్ 100 ఇలా మనం రాసుకోవచ్చు. సో రో యొక్క వాల్యూ ఏంటి, వాటర్, లేక్ అంటున్నారు కాబట్టి వాటర్. ఓకే, సో ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో బల్క్ మాడ్యులస్ విల్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ రో, దట్ ఈస్ 1000 ఫర్ వాటర్ into what is G 9.8 into what is H 200 meters ఆల్రెడీ ఇచ్చేసారు మనకి అపాన్. సో ఈ వాల్యూ మనకి 0.1. సో ఈ 100 ని కూడా నేను పైకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ 100. సో టోటల్ గా జీరోస్ మనం కౌంట్ చేసుకున్నట్టయితే 10⁻7 into 9.8 అపాన్ 0.1, ఇక్కడ ఇంటూ 2 కూడా ఉంది. ఓకే, సో ఫైనల్ గా నేను సింప్లిఫై చేస్తే ఇదేమవుతుంది, 10⁻7 into 19.6 అపాన్ 0.1. సో ఈ 0.1 ని కూడా నేను తీసేయాలనుకుంటే ఇట్ విల్ బికమ్ 10⁻8 into 19.6, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి విల్ బి రైట్ ఆన్సర్. సో ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్. దీని యొక్క సొల్యూషన్ మీకు డీటెయిల్డ్ గా ఇలా మీకు టెస్ట్ సిరీస్ కి సొల్యూషన్ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి. సిమిలర్ క్వశ్చన్ మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ లో కూడా వచ్చింది. సో ఆ క్వశ్చన్ ని కూడా చూద్దాం. దానికంటే ముందు మన యొక్క యాప్ లో మీకు 2 కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. వన్ ఈస్ ఫర్ ఎంపీసీ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ బైపీసీ. సో ఓకే, మీకు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏమేమి వస్తాయంటే మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ గా వస్తుంది, ప్లస్ 5 year previous papers with solutions వస్తాయి, ప్లస్ దాంతో పాటు you'll be getting 5 full length mock test. ఓకే, సో దీంతో పాటు you'll be getting complete each and every chapter and all subjects PDF study material in app study material మీకు కంప్లీట్ గా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇది మీరు కంప్లీట్ గా ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 999 కి మీకు వచ్చేస్తుంది. అండ్ ఇట్ విల్ బి వ్యాలిడ్ టిల్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే,
ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది అండ్ ఇట్ విల్ బి ఈక్వల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. ఓకే, సో టీఎస్ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ ఏపీవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కాబట్టి మీకు మాక్సిమం గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి దొరుకుతాయి మన యొక్క టెస్ట్ సిరీస్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఇంతకు ముందే మనం మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుంచి ఏదైతే క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా, దానికి సిమిలర్ గా ఎంసెట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చిందో ఒకసారి చూడండి. ఏ స్విమ్మింగ్ పూల్ హ్యాస్ ఎ డెప్త్ ఆఫ్ 22 meters. ఓకే, సో h ఈజ్ ఈక్వల్స్ టు 22 meters అని మనల్ని చెప్తున్నారు. h ఈజ్ ఈక్వల్స్ టు 22 meters అండ్ ఏరియా కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఏరియా యొక్క అవసరం కూడా లేదు, బట్ ఏరియా ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద ఫ్రాక్షనల్ చేంజ్ దట్ ఈస్ డెల్టా వి అపాన్ వి. ఇంతకు ముందు మనకి డెల్టా వి అపాన్ వి ఇచ్చేసారు. నౌ ఇది ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఓకే ఓకే, given that the bulk modulus of water is. ఓకే, సో ఆల్రెడీ బల్క్ మాడ్యులస్ కూడా మనకి ఇచ్చేసారు. బల్క్ మాడ్యులస్ చూసుకున్నట్లయితే 2.2 into 10⁹ న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో బల్క్ మాడ్యులస్ కూడా మనకి ఇచ్చేసారు, ప్లస్ జీ కూడా ఇచ్చారు. జీ ఈజ్ ఈక్వల్స్ టు 10 meters per second స్క్వేర్ అండ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ కూడా ఇచ్చేసారు. రో వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 kg per meter cube. ఓకే, సో ఇవన్నీ కూడా వాల్యూస్ ఇచ్చేసారు. జస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్రాక్షనల్ చేంజ్. ఓకే, ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. బట్ వి నో దట్ బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు డిపి అపాన్ డెల్టా వి అపాన్ వి. ఓకే, సో ఇది మనకి కావాలి కాబట్టి నేను దీన్ని ఇటు తీసుకెళ్తున్నాను. సో డెల్టా వి అపాన్ వి విల్ బి ఈక్వల్స్ టు డిపి అపాన్ బల్క్ మాడ్యులస్. ఓకే, సో బల్క్ మాడ్యులస్ దీని యొక్క వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. సో దెన్ డెల్టా వి అపాన్ వి విల్ బి ఈక్వల్స్ టు సి. ప్రెషర్ ఏంటి? రో జీ హెచ్. ఓకే, సో ఇక్కడ రో వాల్యూ ఇచ్చేసారు, దట్ ఈస్ 1000. సో రో వాల్యూ వచ్చేసి 1000 ఇంటూ వాట్ ఈస్ రో జీ హెచ్ కదా. సో దీన్ని నేను ఇక్కడ రాసాను, రో జీ హెచ్ అపాన్ బల్క్ మాడ్యులస్. ఓకే, సో జీ చూసుకున్నట్టయితే జీ యొక్క వాల్యూ 10 ఇచ్చేసారు ఇంటూ వాట్ ఈస్ హెచ్. హెచ్ మనకి 22 ఇచ్చారు. ఓకే, సో 22 అపాన్ మనకి బల్క్ మాడ్యులస్ చూసుకున్నట్టయితే 2.2 into 10⁹ ఇచ్చారు. ఓకే, సో 10⁹ మనకి ఇచ్చేసారు. సో దిస్ one time and this will be cancelling out in 10 times. ఓకే, సో దిస్ ఇస్ 1 times and 10 times లో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఈ 3 zeros అండ్ దిస్ 1 0 4 zeros ఇక్కడ నేను క్యాన్సిల్ చేసేస్తే డెల్టా వి అపాన్ వి విల్ బి ఈక్వల్స్ టు ప్లస్ ఇంకో జీరో కూడా ఉంది. సో ఇంకొక జీరో కూడా క్యాన్సిల్ చేసేస్తే ఇట్ విల్ బికమ్ 1 upon 10⁴. ఓకే, సో 1 upon 10⁴ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 10⁻⁻4. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, ఇది మన యొక్క ఎంసెట్ యొక్క క్వశ్చన్, దట్ ఈస్ 2022 యొక్క క్వశ్చన్ 2022. ఓకే, 2022 లోనే అడిగారు, పాత క్వశ్చన్ కాదు. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు మిస్ చేసుకోకుండా మంచిగా సాల్వ్ చేయాలి. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనం ప్రీవియస్ పేపర్స్ నుండే తీసుకున్నాము. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ పైన బేస్ చేసుకొని కూడా మీకు చాలా సార్లు ఎంసెట్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఇంకా మీరు టెస్ట్ సిరీస్ కూడా తీసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా ప్రాక్టీస్ చేయడానికి దొరుకుతాయి మన యొక్క టెస్ట్ సిరీస్ లో. ఓకే, సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే కన్సిడర్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ 1 meter. ఓకే, సో L ఈజ్ ఈక్వల్స్ టు 1 meter అంటున్నారు. ఓకే, సో లెంత్ ఆఫ్ రాడ్ ఈస్ గివెన్ 1 meter విత్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, సో ఏరియా మనకి చూసుకున్నట్టయితే 0.5 centimeter స్క్వేర్. ఓకే, ఒకవేళ నేను దీనికి మీటర్స్ లో రాసుకోవాలనుకుంటే 0.5 into 10⁻⁻4. ఓకే, మీటర్స్ స్క్వేర్. ఓకే, సో ఇలా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా, బికాస్ ఈ లెంత్ మీటర్స్ లో ఉంది, సో ఏరియా కూడా మనం మీటర్స్ లోనే తీసుకోవాలి. ఓకే, క్రాస్ సెక్షనల్ ఏరియా. ద రాడ్ సపోర్ట్స్ ఏ మాస్. ఓకే, సో m ఈస్ గివెన్ దట్ ఈస్ 500 kg. ఓకే, సో మాస్ 500 kg అంటున్నారు. ఇది మనకి ఆ రాడ్ యొక్క లోవర్ ఎండ్ కి అటాచ్ చేసి ఉంది. వాట్ ఈస్ ఎలాంగేషన్ ఆఫ్ ద రాడ్ అండర్ ద స్ట్రెస్ ఇగ్నోరింగ్ ద వెయిట్ ఆఫ్ ద రాడ్. ఓకే, సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? సి, ఇలా మనకి ఒక రాడ్ ఉంది, ఇక్కడ వెయిట్ అటాచ్ చేసి ఉంది, దాని యొక్క మాస్ ఇచ్చేసారు 500 kg. ఓకే, సో దీని యొక్క లెంత్ ఇచ్చేసారు 1 meter అండ్ ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా మనం చూసుకున్నట్టయితే 0.5 centimeter స్క్వేర్ ఇచ్చారు. దాన్ని మనం మీటర్స్ లో కూడా రాసుకున్నాము. ఓకే, సో హోప్ దట్ ఈస్ క్లియర్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? సో ఈ వెయిట్ అటాచ్ చేయడం వల్ల చేంజ్ అయిన లెంత్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఓకే,
కన్సిడర్ యంగ్స్ మాడ్యులస్ టు బి. ఓకే, ఆల్రెడీ మనకి యంగ్స్ మాడ్యులస్ కూడా ఇచ్చేసారు. వై ఆర్ మనం ఈ దీంతోని రెండింటితోని రిప్రజెంట్ చేస్తాము, ఏదైనా రాయొచ్చు. ఓకే, సో మనం ఈ యూజ్ చేస్తాం 10^11 pascals. Okay, and g is also given, g is equals to 10 meters per second square. Hope that is clear. So question first అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం అవుతే సగం ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనకి తెలుసు దట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ విల్ బి గివెన్ బై f into L upon a times of e. ఇక్కడ ఇవన్నీ టర్మ్స్ ఏంటి అంటే, సో f అంటే దట్ ఈస్ ఫోర్స్, okay, into L, and A is area of cross section and E is Young's modulus. Okay, so నా దగ్గర అన్ని వాల్యూస్ కూడా ఉన్నాయి. డెల్టా L is equals to F డైరెక్ట్ గా మన దగ్గర లేదు, బట్ F is equals to MA మనకి తెలుసు, దట్ ఈస్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ MA times of L upon AE. ఓకే, బట్ ఇక్కడ A కూడా ఇవ్వలేదు, బట్ సో ఇక్కడ మనకి యాక్సలరేషన్ ఎందుకు ఉంది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో నేను G సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో MGL upon AE. ఓకే, సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ మాస్ ఈస్ 500 టైమ్స్ G10 అండ్ L మనకి వచ్చేసి 1 అండ్ A మనం చూసుకున్నట్టయితే 0.5 into 10⁻⁻4 into and E is given, that is 10^11. Okay, so 10^11, so it will become 5000. Okay, so 500 into 10 is 5000 upon C is 0.5. ఇది ఉంది కదా 10⁻⁻4, ఇక్కడ 11 లో నుంచి తీసేస్తే 10⁻7 అవుతుంది. ఆ 10⁻7 లో నుంచి నేను ఇలా రాసుకోవచ్చు. సో 0.5 into 10⁻7 అవుతుంది. సో దీన్ని నేను ఇంకా ఫర్దర్ గా కూడా సింప్లిఫై చేయవచ్చు. చాలా సింపుల్ గా మీకు ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. సి ఈ 5000 అపాన్ సి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో నుంచి ఒక్క 10 దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. సో ఇట్ విల్ బికమ్ 5 into 10⁻6. ఓకే, సో 5 into 10⁻6. ఓకే, సో 5 1 times ఇది 1000 times అయిపోతుంది. ఓకే, సో 5 1 times and 5000 times, సో రిమైనింగ్ విల్ బి 1000 upon 10⁻6. సో దీంట్లో నుంచి 3 ఈ 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ విల్ బి 1 upon 10⁻3. ఓకే, సో ఒకవేళ నేను దీన్ని పైకి తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ 10⁻3 meters, which is equals to 1 mm. Okay, which is equals to 1 mm. That is our answer. Option D is right answer. Hope that is clear. So జస్ట్ మీకు ఈ ఫార్ములా వచ్చేసి ఉంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎంసెట్ లో చాలా వస్తాయి. ప్లస్ మనక స్టడీ మెటీరియల్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ప్రాక్టీస్ చేయడానికి దొరుకుతాయి. కాబట్టి మీకు ఎంసెట్ లో ఎలాంటి కష్టం జరగదు. కాబట్టి కోర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, సో ఈ క్వశ్చన్ లో చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఎ మెటీరియల్ రెడ్యూసెస్ బై 2%, అంటే డెల్టా V upon V is equals to 2% అంటున్నారు. ఏదైతే 2/100 మనం దీన్ని రాసుకోవచ్చు. ఓకే, when the pressure is increased from, ఓకే, సో ప్రెషర్ మనకి ఏమవుతుంది, డెల్టా P ఫస్ట్ మనకి 1 ఉండింది, దాని తర్వాత 2 అయింది, అంటే 2 - 1 is equals to 1 atm. ఓకే, సో 1 atmospheric pressure. Then we have to calculate bulk modulus. ఓకే, సో బల్క్ మాడ్యులస్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సి బల్క్ మాడ్యులస్ యొక్క ఫార్ములా మనకి తెలుసు, దట్ ఈస్ బల్క్ మాడ్యులస్ విల్ బి గివెన్ బై డెల్టా P upon డెల్టా V by V. ఓకే, సో ఈ వాల్యూ మన దగ్గర ఉంది, దట్ ఈస్ 1 atm. 1 atm upon ఈ వాల్యూ మనకి 2/100. ఓకే, సో 2/100, సో ఇట్ విల్ బికమ్ 100 upon 2 which is equals to 50. ఓకే, సో which is equals to 50. ఇక్కడ యూనిట్స్ మనకి 150 atm అంటున్నాం. సో బట్ మనం దాన్ని మళ్ళీ ఏం చేయాలి అంటే మనం పాస్కల్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇట్ విల్ బికమ్ 50 into 10⁵. ఓకే, సో 50 into 10⁵ which is equals to 5 into 10⁶. ఓకే, సో ఏంటి అసలు అంటే 1 atm. ఓకే, సో 1 atm is equals to 10⁵ పాస్కల్స్. సో ఈ వాల్యూని కన్వర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఆప్షన్ డి విల్ బి రైట్ ఆన్సర్. సో ఈ వాల్యూ మనకి న్యూటన్స్ పర్ మీటర్ లోకి వచ్చేస్తుంది. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండవద్దు. సింపుల్ గా మనం యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫిజిక్స్ లో యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ చాప్టర్ నుండి మనం చెప్తున్నాము. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్.
సో ఈ క్వశ్చన్ లో చూడండి ఒక మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇచ్చేసారు. ఓకే, సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇచ్చేసారు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సి యంగ్స్ మాడ్యులస్ అంటే మనకి ఎప్పుడైనా ఎంతవరకు అప్లికేబుల్ గా ఉంటుంది అంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు మాత్రమే. ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బికాస్ హుక్స్ లా ఏం చెప్తుంది, అండర్ ప్రపోర్షనాలిటీ లిమిట్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటుంది. దట్ ఈస్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటుంది. ఓకే, సో స్ట్రెయిన్ ఎంత వరకు ఉంటుంది అంటే దట్ ఈస్ ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు. ఒకవేళ నేను ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలనుకుంటే స్ట్రెస్ విల్ బి ఈక్వల్స్ టు వై స్ట్రెయిన్ అవుతుంది. ఓకే, వై స్ట్రెయిన్, వై ఏంటి ఇక్కడ యంగ్స్ మాడ్యులస్, బట్ మనకి కావాల్సిందే యంగ్స్ మాడ్యులస్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ విల్ బి ఈక్వల్స్ టు స్ట్రెస్ అపాన్ స్ట్రెయిన్. ఓకే, సో స్ట్రెస్ అపాన్ స్ట్రెయిన్. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నేను యూజ్ చేసుకున్నట్టయితే ఇది ఫైండ్ అవుట్ చేయడానికి దెన్ యంగ్స్ మాడ్యులస్ విల్ బి ఈక్వల్స్ టు సి యంగ్స్ మాడ్యులస్ విల్ బి ఈక్వల్స్ టు స్ట్రెస్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ చూడండి. సో ఈ 8 లో నుండి ఈ 0 మనకి స్ట్రెస్ ఇస్తుంది, ఈ 4 మైనస్ ఈ 0 మనకి స్ట్రెయిన్ ఇస్తుంది. సో ఇట్ విల్ బికమ్ 8 మైనస్ 0 అపాన్ 4 minus 0. So it will be equals to 8 by 4 which is equals to 2. ఓకే, సో 2 మనకి ఇక్కడ వచ్చింది యంగ్స్ మాడ్యులస్. బట్ ఇక్కడ మనం యూనిట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ పైన చూడండి 10⁻7 అండ్ 10⁻⁻4. ఓకే, సో ఇదేమవుతుంది ఇంటూ 10⁻7 అపాన్ 10⁻⁻4. ఓకే, సో ఈ 10⁻4 ని నేను పైకి తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ ఇక్కడ 2 ఇంటూ 10⁻7 ఇంటూ 10⁻4 అవుతుంది. సో ఫైనల్ గా నేను క్యాలిక్యులేట్ చేస్తే 2 ఇంటూ 10⁻11 విల్ బి మై ఆన్సర్. 10⁻11 న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద యంగ్స్ మాడ్యులస్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మన యొక్క మెటీరియల్లో పీడిఎఫ్ మెటీరియల్లో ప్లస్ టెస్ట్ సిరీస్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలా చాలా అవైలబుల్గా ఉంటాయి మన యొక్క యాప్లో. ఖచ్చితంగా ఇంకా మీరు కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ఆ 999 యొక్క కోర్స్ తీసుకోవాలి. ఇట్ విల్ బి యాక్టివ్ టిల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.